విశేషమైనటువంటి స్థానం ఉన్నది. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కూడి ఉంటాడు. కృత్తిక అంటే మాతృక, అందుకే షణ్మాతృకలే కృత్తికలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏ 6 మాతృకలు పాలిచ్చారో వాళ్లే కృత్తికలు. కృత్తిక మాతృస్వరూపం, పరదేవతాస్వరూపం. అటువంటి కృత్తికా నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. ఆ నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి నాడు ఉండేటటువంటి మాసము కనుక ఆ నక్షత్రం పేరు మీదుగా దీనికి కార్తీక మాసము అని పేరిచ్చారు. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా చెయ్యవలసినటువంటి కర్తవ్యములను మనకి చెప్పారు. మళ్ళీ ఋషి యొక్క గొప్పతనం ఎక్కడుంటుందంటే, యోగ్యమైన కాలమును ఒక నెలగా విభాగం చేసి ఆ నెలని శుక్లపక్షము కృష్ణపక్షము అని మళ్ళీ 2 పక్షముల కింద విభాగం. మళ్ళీ శుక్లపక్ష కృష్ణపక్షాల్లో తిథి విభాగం. ఒక్కొక్క తిథి, శుక్లపక్షం 15 తిథులు, కృష్ణపక్షం 15 తిథులు. శుక్లపక్ష 15 తిథులలో ఏ తిథి నాడు ఏ పని చెయ్యాలి, ఏ పని చేయడం వల్ల మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలిగేటటువంటి అవకాశం ఉంటుంది, ఈ విషయాన్ని మనకి ఋషులు నిర్ణయం చేసి మనం తరించడానికి కావలసిన రీతిలో ఆ కార్యక్రమ పరంపరనంతటినీ కూడా మనకు అందజేశారు. ఇందులో ప్రత్యేకించి మనకి కార్తీక మాసంలో 3 సర్వదా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించవలసింది అని చెప్పారు. ఒకటి, ఈ కాలమునందు కార్తీక మాసమంతా కూడా శివకేశవ అభేదమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చెయ్యాలి. ఈ నెలలాళ్లే కాదు, యథార్థమునకు ఉపాసనలో ఈ నెలలో మొదలుపెట్టినటువంటి ఈ ఉపాసన ఉత్తరాయణం వేళటికి ఫలించాలి. అది బాగా మనసులో ఫలవంతము కావాలి. ఇది శివకేశవ అభేద స్థితిని పొందడం. ఉపాసన యందు ఇద్దరూ ఒక్కటే అన్న భావనని బాగా మనసు యందు ఊంచుకోవడానికి ఈ మాసాన్ని, ఈ మాసంలో చేసేటటువంటి అనుష్ఠానాన్ని సాధనంగా తీసుకోవలసి ఉంటుంది. రెండవది, దీపమును వెలిగించడం. మిగిలిన నెలల్లో కూడా దీపం వెలిగిస్తారు. అసలు దీపం వెలిగించకుండా ఇల్లు ఎప్పుడూ ఉండదు. కానీ ఈ నెలలో వెలిగించేటటువంటి దీపానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి. అందుకే కార్తీక దీపము అని పిలుస్తుంటారు. ఆకాశ దీపము అని దేవాలయాలన్నిటిల్లోనూ కూడా దీపం పెట్టడానికి అత్యంత ప్రాధాన్యత. మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే, శివాలయంలో ఉండేటటువంటి ఉత్సవాలకి వేరు తిథులు ఉంటాయి, విష్ణువాలయంలో చేసేటటువంటి ఉత్సవాలకి తిథులు వేరుగా ఉంటాయి. ఒక మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివాలయంలో జరిగినంత ఉత్సవం విష్ణువాలయంలో జరగదు. అంత మాత్రం చేత నా ఉద్దేశ్యం శివకేశవులు వేరని కాదు, కానీ ఈ స్వరూపంగా జరిగినటువంటి ఉత్సవం, ఈ స్వరూపానికి జరిగిన ఉత్సవం విష్ణు స్వరూపానికి ఆ కాలమునందు ఉండదు. మహాశివరాత్రి నాడు విష్ణు స్వరూపానికి విశేష ఆరాధన ఉండదు. అదే ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, విష్ణు స్వరూపానికి ఉన్న ఆరాధన శివస్వరూపానికి ఉండదు. శివాలయంలో కన్నా విష్ణువాలయంలో ఎక్కువగా ఆరాధన జరుగుతుంది. కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి వచ్చిందనుకోండి, ఏ ఆలయంలో ఎక్కువ జరుగుతుంది? 2 ఆలయాల్లోనూ సమానంగా జరుగుతుంది. శివాలయాల్లో ఎన్ని దీపాలు పెడతారో విష్ణువాలయాల్లో అన్ని దీపాలు పెడతారు. కార్తీక మాసం వచ్చింది అంటే సాయంకాలం ఆకాశ దీపం వెలిగించి ధ్వజస్తంభానికి పైకెత్తుతారు. ఆ పైకెత్తేటటువంటి ఆకాశ దీపం ఏదుందో అది కేవలం శివాలయంలోనో కేవలం విష్ణువాలయంలోనో కాదు, శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ కూడా ఆకాశ దీపం పైకెత్తుతారు. కాబట్టి హరిహర భేదం లేనటువంటి స్థితిలో ఉపాసన నడిచేటటువంటి కాలం ఈ మాసం. ఈ మాసం ప్రత్యేకంగా ఈ రకమైన ఉపాసన. 2, దీపమునకు సంబంధించినటువంటి వైభవం. 3వది, నదీ స్నానం. మిగిలిన మాసములలో మీరు నదీ స్నానం చేశారా చెయ్యలేదా అన్న విషయాన్ని ఎవరు అడగరు. కానీ కార్తీక మాసంలో మాత్రం తప్పకుండా నదీ స్నానం చెయ్యాలి. చెయ్యవలసినటువంటి విహిత కర్మల యందు జీవనదీ జల స్నానం అనేటటువంటిది ప్రత్యేకముగా పేర్కొనబడింది. అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యకూడదు, ఈ మాసంలో నదీ స్నానం చెయ్యకుండా ఉండకూడదు, తప్పకుండా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే,
మనకి శ్రీరామాయణంలో ఒక విషయాన్ని చెప్తారు. ఈ నదులన్నిటి యొక్క జనన స్థానమును నిర్ణయించినటువంటి వారు చతుర్ముఖ బ్రహ్మగారు. ఏ నది ఎక్కడ పుట్టాలో నిర్ణయించి, ఏ నది ఎటువైపుగా ప్రవహించి ఏ ఏ ప్రాంతముల గుండా ప్రవహించి వెళ్ళి సముద్రములో కలవాలో ఆయన నిర్ణయం చేసి నది ఆ మార్గంలోనే ప్రయాణించి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ప్రయాణించి వెళ్ళేటటువంటి నది ఈ కాలంలో శరత్కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా గొప్ప శక్తిని పుంజుకుంటుంది. ఎందుచేత అంటే శరత్కాలం మనకు ఒక లక్షణం ఉంటుంది. మనం ఆశ్వీజ మాసం నుంచి శరత్కాలం ప్రారంభం, ఆశ్వీజ కార్తీక మాసములు రెండు శరత్కాలం అనే పిలుస్తాం. ఇందులో ఆశ్వీజ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి పరిణితి చంద్రుడు ఆకాశంలో కనపడతాడు. ఆ చంద్రుణ్ణి ఆశ్వీజ మాసంలో ఉన్నటువంటి పౌర్ణమి చంద్రుణ్ణి మాత్రమే పరిణితి చంద్రుడు అని పిలుస్తారు. శరశ్చంద్రగాత్రం అని పరమశివుడికి పేరు. తెల్లగా వెలుగులు కురిపించేస్తుంటాడు. హంసో యథా రజత పంజరస్థ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. వెండి పంజరంలో పెట్టినటువంటి తెల్లని హంస ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అంత గొప్ప స్థితిలో ఉండేటటువంటి చంద్రుని యొక్క కాంతులను నదీ జలాలు పుచ్చుకుంటాయి. పైగా ఆషాఢ మాసంలోనూ శ్రావణ మాసంలోనూ కూడా వర్షములు విశేషంగా పడిన కారణం చేత తమ ఒడ్లని ఒరుసుకుంటూ నదులు ప్రవహిస్తాయి. అథవా కొన్ని ప్రాంతముల యందు నదీ తీరములను దాటి పైకెక్కి ప్రవహిస్తాయి. ఈ ప్రవహించడంలో ఏమవుతుందంటే అవి రాత్రికి రాత్రి ప్రవాహం ఉద్ధృతిని పొందితే పుట్టల నుంచి ప్రవహిస్తుంది. పుట్టలలో ఉన్న పాములు, విషక్రిములు మొదలైనవి నీటిలోకి చేరుతాయి. నీటిలోకి చేరి అవి ఎలా తీరం చేరుకుందామా అన్న తాపత్రయంలో విషాన్ని చిమ్ముతూ పెడతాయి. నదీ జలములు విషపూరితములయ్యే అవకాశం ఉంటుంది. పైగా చాలా బురదతో కూడుకుని ఉంటాయి నదీ జలాలు. చీకట్లో వెళ్ళి నదీ స్నానం చేస్తే